హలో ఆల్, ఈరోజు మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ వితిన్ 1 మినిట్లో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్లీ మీసోమెరిక్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ని మనము రెజొనెన్స్ ఎఫెక్ట్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ ఎఫెక్ట్ అనేది ఒక పర్మనెంట్ ఎఫెక్ట్. అంటే ఇది టెంపరీగా కాదు, టెంపరీగా వేరే ఒక ఫంక్షనల్ గ్రూప్ వల్ల దీనికి యాడ్ అయ్యింది కాదు. ఇది పర్మనెంట్ ఎఫెక్ట్ అనమాట. ఒకసారి మీసోమెరిక్ ఎఫెక్ట్ వస్తే దాన్ని రిమూవ్ చేయలేం. అండ్ నెక్స్ట్లీ ఇట్ ఈస్ డిస్టెన్స్ ఇండిపెండెంట్. అండ్ తర్వాత ఇది మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది మోస్ట్లీ మనం ఓన్లీ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో మాత్రమే చూడగలం. అంటే ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ అనమాట. ఎగ్జాంపుల్, ఫస్ట్లీ ఇక్కడ మనం మిథాక్సీ గ్రూప్ అన్నది మనం తీసుకున్నాం. సో మిథాక్సీ గ్రూప్లో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నవి ఇక్కడ ఆక్సిజన్ దగ్గర 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్లో ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి ఈ సింగిల్ బాండ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ పై బాండ్ అన్నది ఈ కార్బన్ మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి, సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నవి ఆక్సిజన్ కార్బన్కి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ +m ఎఫెక్ట్ అన్నది షో చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనము కార్బొనిల్ గ్రూప్ అన్నది తీసుకున్నాం ఎగ్జాంపుల్ కింద. సో ఇక్కడ పై బాండ్ అన్నది ఈ కార్బన్కి, ఈ సింగిల్ బాండ్ అన్నది ఈ పై బాండ్కి, అండ్ ఈ పై బాండ్ వచ్చేసి దీనికి ట్రాన్స్ఫర్ చేసి నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది -m ఎఫెక్ట్ అని అంటాం. హోప్ దిస్ is helpful. Thank you.